ఈరోజు వచ్చిందంట. ఏదది లక్ష్మక్క ఏం మాట్లాడకు అక్క. ఆడ నీ మొగుడు నాకు ఈ నల్ల పూసల దండ గిరి పెట్టిండే. నువ్వు లాంటి అక్క నాకు ఒకటి ఉండాలి. దాగుతా అయినా మనలాగా కాలనీలో ఎవ్వరు లేరు అన్న. దాన్ని ఎందుకు వస్తున్నవే నువ్వు? అది పెద్ద కిలాడి. అవు తెలుసు. అది మొన్న బోరింగ్ కూర్చుంటేనే నీళ్ళు మెల్ల ఒక్కొక్క బింద దాచిపెట్టి తీసుకుపోతుంది. అది అంతే ఎప్పుడు పిచ్చినస్తానం చేస్తుంది. అవునా అక్క? అది వస్తుంది కామేషన్, అది వస్తుంది. సరే అక్క, సరే అక్క. రా అక్క రా. ఇందాక మాట్లాడుతున్నావు మన లాగా కాలనీలో ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు రాకేష్ వెళ్ళిపోవాలరా అక్క. ఇంట్లో అన్నం అడుగుతుంది ఇప్పుడు. ఆగే అక్క. అక్క అంత లండిడు. ఆ నక్క అంత మంచి అక్కనే లేదు. ఎంత పీసినాది అంటే అలా ముగ్గురికి ఇట్లా అన్నం పెట్టారు. దాని కడుపు అదే చూసుకుంటారు. మొన్న నయంబడి బేగం బజార్ పోతుంటే బేగం బజార్ వస్తా అడుగుతుంది అది. అవునా? అది ₹1 లేదు అక్క. నీకు తెలియదా? అది ₹1 లేదు, ఒక నోటు లేదు. పూటే పుక్కట్లే లబ్బర్లా పట్టే పుక్క అది. అందుకైనా పైసలు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటాను. పొక్క పెడుతుంది బాగా. వస్తుంది ఏం అక్క వచ్చి ఇంట్లో అన్నం మాడిపోయింది. మాట్లాడుతున్నట్టు మనలాగా అయినా మనలాగా కాలనీలో ఎవ్వరు లేరు. మనంత మంచి అక్కలు అక్క చెల్లెలు ఎవ్వరు లేరు. ఇప్పుడు పక్కనీటిలో ఒక ఆమె ఉంటుంది. ఆయన పేరు సొట్ట. ఆయన మొగుడు పేరు సొట్ట. నా మొగుడు పేరు శ్రీకాంతి. నా మొగుడు పేరు ఏం తెలుసా? సాయినాథ్. సాయినాథ్ ఆడు. నీ మొగుడు ఏం చెప్తుంది తెలుసా? అంటే ఆయన చెప్తుండు, బాయ్ చెప్తుండు. ఎవరు చెప్తున్నారు? మొగలకి సాయి ఆడొస్తుంది.